మిమ్మల్ని సీరియల్ శోభన్ బాబు అంటారు, సీరియల్ మహేష్ బాబు అంటుంటారు. ఇటువంటివి ఇచ్చినప్పుడు బిరుదులు మీరు ఎలా తీసుకుంటారు? నిజం చెప్పాలి, ఎందుకంటే కమెంట్స్ ఇప్పుడైనా పెడతారు నేను చెప్పకుండా. అంటే దానికి ఏముంది, ఇక శోభన్ బాబు అంటారు ఎక్కువ మంది. అవును, ఇంకా ఆయన అందగాడు కాబట్టి, ఆయనతో పోల్చారు కాబట్టి హ్యాపీగా ఫీల్. అందము విత్ టాలెంట్, పని కూడా రిజల్ట్ ఇచ్చింది కదా. ఆయన ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీ, ఆయనతో పోల్చితే ఇంకా ఫీల్ అవడానికి ఏముంది, హ్యాపీ. ఎగ్జాక్ట్లీ, అంటే సినిమా అనే ఫీల్డ్ లో ఒక స్టెప్ పైకి రావాలని వచ్చారు, బట్ ఈ సీరియల్స్ అనే ఫీల్డ్ లోకి వచ్చి దాంట్లోనే టాప్ స్టెప్ లో కూర్చున్నప్పుడు ఆ వైబ్ ఎలా ఎంజాయ్ చేశారు? అది ఎక్కువ రోజులు ఉంటుందో లేదా, లేదు కాంపిటీషన్ లో ఎవరొకరు వస్తుంటారు వెళ్తుంటారు, బట్ మన బెంచ్ మార్క్ ఉండి మనం కొన్నిసార్లు టాప్ లో కూర్చున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? హ్యాపీ. అదే అంటే ఆ స్టేజ్ కి రావడానికి నిజంగా మనం ఎంత కష్టపడ్డాం, ఎంత హోంవర్క్ చేసాం, ఎన్ని రాత్రులు తిరిగి ఉంటారు షూట్స్ కి. సో అది అంత ఈజీగా కోల్పోకూడదు అన్నదానికి ఎక్కువ కష్టం చేయాల్సి వస్తూ ఉంటుంది, అది సస్టైన్ చేయడానికి. ఎగ్జాక్ట్లీ, అండ్ ఇందులో గ్రోత్ లోనే మీరు మళ్ళీ ప్రొడక్షన్ హౌస్ పెట్టారు. సో ప్రొడక్షన్ హౌస్ పెట్టాలన్న థాట్ ఎందుకు వచ్చింది? అంటే ఒకటి ఆర్టిస్ట్ గా ఇక లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాము, బిజీగా ఉంటాము అనేది డెఫినెట్ గా ఎవరికే ఉండదు. అవును, ఒక ఫేజ్ చేంజ్ అవ్వాలి, మారాలి, క్యారెక్టర్స్ లేకపోతే ఇంకోట అన్నప్పుడు మనకి తెలిసిన పని ఇది. సో ఇండస్ట్రీలోనే ఏదో ఒకటి చేయాలి. సో మనకి తెలిసిన పనే చేద్దాం అని అన్నప్పుడు సో ప్రొడక్షన్ అనే థాట్ వచ్చింది. మనం అనుకునే కంటే కూడా అది ఇంకో ద్వారా వచ్చింది యాక్చువల్లీ. అవును, నేను ట్రై చేసినప్పుడు రాలా ప్రొడక్షన్ అనేది. ఛానల్ నేను చేస్తున్న ప్రాజెక్ట్ ఒకటి ప్రొడక్షన్తో ప్రాబ్లం అయ్యి ఇంకొకరికి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు మీరు చేస్తారా, మీరు టేక్ ఓవర్ చేస్తారా అని అలా వచ్చింది. సో దాన్ని అలా కంటిన్యూ చేశాను.